ఓం శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. నేడు శ్రీ భగవాన్ సత్యసాయిబాబా వారి 96వ పుట్టినరోజు సందర్భంగా శ్రీ సాయి చమత్కారవాణి ఆధ్యాత్మిక ఆణిముత్యాలు అనే గ్రంథాన్ని మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ సాయిరామ్. సాయి చమత్కారవాణి ఆధ్యాత్మిక ఆణిముత్యాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రవచనాలలో అప్పుడప్పుడు కొన్ని ఆధ్యాత్మిక ఆణిముత్యాలను భక్తులకు అందిస్తూ ఉంటారు. అవి పైకి చమత్కారాలుగా వినిపిస్తాయి, కానీ వాస్తవానికి అవి జీవితానికి అవసరమైన నిత్య సత్యాలు. ఆ మాటలలో ఎంతో నిగూఢమైన అంతరార్థం ఉంటుంది. బాహ్యార్థాలు మాత్రమే తీసుకునే వారికి అంతరార్థం బోధపడదు. లోతుకు పోయి ఆ మాటలను సునిశితంగా పరిశోధించే వారికి మాత్రమే ఆ మాటలలోని అంతరార్థం అర్థమవుతుంది. వాటిలో ఆచరించవలసినది ఎంతో ఉన్నదనే విషయం బోధపడుతుంది. స్వామి వినియోగించే పదజాలం పైకి చమత్కారంగా గోచరించిన వారి ప్రతి మాటలో ఎంతో అంతరార్థం ఇమిడి ఉంటుంది. అసలు స్వామి మొట్టమొదట చమత్కారం చేస్తారు, మహిమలను చూపిస్తారు. వాటిని చూచి మనం ఆకర్షితులమవుతాం. చమత్కారాలతో చేసే ప్రసంగాలను విని సంతోషిస్తాం, ఆనందించి కరతాళ ధ్వనులను చేస్తాం. చమత్కారాలతో కూడిన ఆధ్యాత్మిక ప్రసంగాలు వినగా మనలో సంస్కారమును కలుగజేస్తాయి. ఆ సంస్కార ఫలితముగా సిద్ధిస్తుంది మనకు పరోపకార బుద్ధి. ఆ తరువాత మనం అందిస్తాం నిస్వార్థ బుద్ధితో ఇతరులకు సహకారం. ఆ పరోపకార బుద్ధియే ఆత్మసాక్షాత్కారమునకు తొలిమెట్టు అవుతుంది. చమత్కారం, సంస్కారం, పరోపకారం, సాక్షాత్కారం, ఈ 4 అంతస్తుల సోపాన మార్గమే భగవాన్ సాయి చూపే ఆధ్యాత్మిక మార్గము. ఆ మార్గంలో నడిచిన వారు ఆత్మసాక్షాత్కారమును పొందగలుగుతారు. చమత్కారం, సంస్కారం, పరోపకారం, సాక్షాత్కారం, ఈ 4 అంతస్తుల సోపాన మార్గమే భగవాన్ సాయి చూపే ఆధ్యాత్మిక మార్గము. ఆ మార్గంలో నడిచిన వారు ఆత్మసాక్షాత్కారమును పొందగలుగుతారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అందించిన ఆధ్యాత్మిక ఆణిముత్యాలను కొన్నింటిని తెలుగులో 54, ఆంగ్లంలో 54 ఈ చిన్ని పుస్తకం ద్వారా అందిస్తున్నాము. శ్రద్ధగా విని ఆనందించండి. అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టి తరిస్తారని ఆశిస్తున్నాను. ఇవి చమత్కారాలుగా భావించకండి, ఆధ్యాత్మిక ఆణిముత్యాలుగా స్వీకరించండి అంటున్నారు కొమరగిరి కృష్ణమోహన్ రావు గారు, శ్రీవాణి మాసపత్రిక సంపాదకులు, ఈ గ్రంథ రచయిత. చమత్కారవాణి. బాబావారి చమత్కారవాణిలో మొదటి వాక్యం అసూయ, అనసూయ. అసూయకు నో సీజన్, నో రీజన్. భయంకరమైన క్యాన్సర్ వ్యాధి నివారణకు ఒక ఔషధం ఉన్నది, కానీ ఈ అసూయ అనే రోగమును నివారించుటకు ఏమాత్రం వీలు కాదు అని భగవాన్ బాబావారు చెబుతూ, ఈ అసూయకు ద్వేషము, క్రోధము, లోభములనే బిడ్డలు ఉన్నారని, మరి అనసూయకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే సహనము, ప్రేమ, సానుభూతి బిడ్డలుగా పుట్టారని చెప్పారు. ఇక్కడ అసూయకేమో కామక్రోధ లోభాలు బిడ్డలు, అనసూయకేమో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనగా సహనం, ప్రేమ, సానుభూతి బిడ్డలుగా పుట్టారని బాబావారు చెప్పారు. కామక్రోధ లోభములే సాధకునికి పరమశత్రువులు. కామం పెరిగి పెనవేసుకుని ఉరిగా మారి తనతో పాటు తన వంశాన్నే సర్వనాశనం గావించుకున్నాడు రావణాసురుడు. దీనికి అహంకారంతోడై పంచభూతములను వశం చేసుకునిన హిరణ్యకశిపుడు క్రోధంతో సర్వనాశనం అయినాడు. అసూయ పెరిగి ద్వేషం పెల్లుబికి లోభంతో ధర్మపరాయణులైన పాండవులకు సూది మునమోపే స్థలం కూడా ఇవ్వడానికి నిరాకరించి తనతో పాటు తన కుటుంబాన్ని సర్వనాశనం గావించుకున్నాడు దుర్యోధనుడు. రామాయణం లోపల కామం, భాగవతం లోపల క్రోధం, భారతం లోపల లోభం, ఈ మూడింటి ద్వారానే సర్వశక్తివంతులైన వారు సైతం సర్వనాశనం అయిపోయినారు అని అంటారు బాబా. ఒక్కొక్కరిలో ఒక్కొక్క దుర్గుణం ఉంటేనే అలనాడు అంతటి మహాశక్తి సంపన్నులు కాలగర్భంలో కలిసిపోయారు.
ఈ అన్ని దుర్గుణములు ఈనాడు ఒకే వ్యక్తిలో కూడుకొని ఉన్నాయి. ఇటువంటి దుర్గుణాలకు నిలయమైన ఈనాటి మానవుడు ఎంతటి హీనమైన స్థితికి దిగజారిపోతాడో ఈనాడు ప్రపంచంలో జరుగుతున్న దుస్సంఘటనలు ఇందుకు తార్కాణం. కనుక మనం అసూయా సంతతి వారం కాకూడదు, అనసూయా సంతతి వారం కావాలంటారు బాబా. అనసూయా సంతతి అంటే ఎవరు? సహనం, ప్రేమ, సానుభూతి. ఇక శ్రీ సత్యసాయిబాబా వారి చమత్కారవాణిలో రెండవ వాక్యం వచ్చేసి అర్హత, అధికారము. ఈనాడు అర్హత లేని వారు అధికారాన్ని కాంక్షిస్తున్నారు. అర్హత గల రాముడు మాత్రం ఆనాడు అధికారాన్ని ఆశించలేదు. ఈనాడు అనర్హులు అధికారాన్ని అందుకోవడానికి తాపత్రయపడుతున్నారు. ఆనాడు అర్హత గల రాముడు అధికారాన్ని త్యజించి అడవులకు వెళ్ళాడు అని చెప్పారు భగవాన్ బాబా. పట్టాభిషేకమునకు సిద్ధంగా ఉన్న రాముడు మరుక్షణంలో అదే చిరునవ్వుతో ఆనందంగా అడవులకు వెళ్ళాడు. సుఖదుఖాలను రెంటిని సమంగా స్వీకరించాడు. మహారాజు కావడానికి ఎంత సంతోషించాడో అడవికి వెళ్ళడానికి కూడా అంతే సంతోషంతో వెళ్ళాడు. రామతత్వం ఎంతో పవిత్రమైన తత్వం. అందువలననే శ్రీరామచంద్రుడు ఆదర్శ ప్రభువు అయినాడు. రామరాజ్యం ఆదర్శ రాజ్యంగా వెలుగొందింది. ఓం శ్రీ సాయిరామ్. బాబావారి చమత్కారవాణిలో మూడవ వాక్యం అదుపు, పొదుపు. ఆశలపై అదుపు, ఆహార పదార్థముల పొదుపు చేయాలంటారు భగవాన్ బాబా. ఆశలపై అదుపు, ఆహార పదార్థముల పొదుపు చేయాలి అంటారు భగవాన్ బాబా. కోరికలపై అదుపు, సీలింగ్ ఆన్ డిజైర్స్ అనే ఉద్యమాన్ని శ్రీ సత్యసాయి సంస్థలు చేపట్టాయి. అయితే ఆశ అనేదే లేకపోతే మానవుడు తన మనుగడనే కొనసాగించలేడు. అయితే ఆశకు హద్దు ఉండాలి, అదుపు ఉండాలి అంటారు బాబా. అయితే ఈనాడు ఆశలను అరికట్టుకోవడానికి ప్రయత్నించకుండా కేవలం కోరికల అదుపు పేర కొంత ధనమును మాత్రం బ్యాంకులో దాచిపెడుతున్నారు. బాబా కోరేది అది కాదు. మీ ఆశలను అరికట్టుకొని వైరాగ్య మార్గంలో దివ్యానందాన్ని అనుభవించాలనేదే నా ఆశ అని అంటారు బాబా. మీ ఆశలను అరికట్టుకొని వైరాగ్య మార్గంలో దివ్య ఆనందాన్ని అనుభవించాలనేదే నా ఆశ అని అంటారు బాబా. మనం ప్రతిరోజు కాలాన్ని, ధనాన్ని, ఆహార పదార్థములను, మన శక్తిని ఎంతో వృధా చేస్తూ ఉంటాం. కాలాన్ని, ధనాన్ని, ఆహార పదార్థాలను, మన శక్తిని ఎంతో వృధా చేస్తూ ఉంటాం ప్రతిరోజు. ఈ నాలుగింటిని పొదుపు చేస్తే దేశము సస్యశ్యామలం అవుతుంది. అసలు పొదుపు చేయటం కూడా ఒక రకమైన ఆధ్యాత్మిక సాధనే. పరమేశ్వరుడు సృష్టించిన పంచభూతాలను కూడా పొదుపుగా వాడకపోతే అది పరమేశ్వరుని తృణీకరించినట్లే అవుతుందంటారు బాబా. కనుక ప్రతి ఒక్కరూ విద్యుచ్ఛక్తి అంటే కరెంటు, నీరు, వంట చెరుకు, గ్యాస్, పెట్రోలు, డీజిలు మొదలైనటువంటి వాటిని కూడా పొదుపుగా వాడటం నేర్చుకోవాలి. పొదుపు అంటే పిసినారితనమని భావించరాదు. అవసరానికి మించి వాడుకోవటం మహాపాపం. దేశ సంపదను అనవసరంగా దుర్వినియోగపరిస్తే నిత్య జీవితావసర వస్తువులు కూడా తారాస్థాయి ధరలను అందుకుంటాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలు అనేక ఇక్కట్లకు గురి అవుతారు. కనుక బాబా ఆశించేది ఆశలపై అదుపు, ఆహార పదార్థముల పొదుపు. దీనిని ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆచరించాలి. ఓం శ్రీ సాయిరామ్. ఇక బాబావారి చమత్కారవాణిలో మూడో వాక్యం అహంకారి, దొంగ. ప్రేమతో సేవ చేయాలి. దయా, ప్రేమలు హృదయంలో నింపుకోవాలి. ఈ రెండూ లేకుండా చేసే సేవలు కృత్రిమ సేవలు. ప్రేమతో సేవ చేయాలి, దయా ప్రేమల్ని హృదయంలో నింపుకోవాలి.
ఈ రెండూ లేకుండా చేసే సేవలు కృత్రిమమైనటువంటి సేవలు. ఆడంబరం కోసం, పేరు ప్రతిష్టల కోసం చేసినట్లుగా ఉంటాయి. మనకు పేరు ప్రతిష్టలు అవసరం లేదు, ఆడంబరం అంతకంటే అవసరం లేదు. ఆడంబరానికి పోతే అహంకారం పెరుగుతుంది. మనకు శక్తికి తగినట్లుగా మన సేవ చేయాలి. మన శక్తికి తగినట్లుగా మన సేవ చేయాలి. శక్తికి మించి చేస్తే అహంకారి అవుతాడు. ఉన్న శక్తిని ఉపయోగించకపోతే దొంగ అవుతాడు. శక్తికి మించి చేస్తే అహంకారి అవుతాడు. ఉన్న శక్తిని ఉపయోగించకపోతే దొంగ అవుతాడు. కనుక అహంకారి కాకూడదు, దొంగ కాకూడదు. అహంకారం పతనానికి దారితీస్తుంది. దొంగ బుద్ధి గౌరవ మర్యాదలను మంట కలుపుతుంది. దొంగ బుద్ధి గౌరవ మర్యాదలను మంట కలుపుతుంది అని భగవాన్ బాబా సేవలను గురించి చక్కగా వివరించారు. మనం చేసే సేవలు ఒకరి మెప్పు కోసం కాదు, పరుల కోసం అంతకన్నా కాదు. తన కోసం తను సేవలు చేయాలి. ఎవరి భవిష్యత్తు కోసం వారు సేవ చేయాలి. సేవ చేయటం మానవ విద్యుక్త ధర్మం. సేవ కర్తవ్యమని భావించి చేయాలి. మానవ సేవే మాధవ సేవని, సమాజ సేవే సర్వేశ్వరుని సేవని భావించి చేయాలి. కనుక శక్తికి మించి చేయరాదు, ఉన్న శక్తి దాచుకోరాదు. హృదయపూర్వకంగా చేయాలి, ప్రేమతో చేయాలి. అప్పుడే సేవ యోగంగా మారుతుంది. సేవాయోగానికి ఏం చెప్తున్నారు ఇక్కడ? శక్తికి మించి చేయకూడదు, ఉన్న శక్తిని దాచుకోకూడదు. శక్తికి మించి చేస్తే రజోగుణం, శక్తిని దాచుకుంటే తమోగుణం అని బాబావారు ఇక్కడ అంటున్నారు. అప్పుడు సేవాయోగంగా మారుతుంది. మళ్ళీ ఒకసారి చదువుదాం. మానవ సేవే మాధవ సేవని, సమాజ సేవే సర్వేశ్వరుని సేవని భావించి సేవ చేయాలి. కనుక శక్తికి మించి సేవ చేయరాదు, ఉన్న శక్తిని దాచుకోరాదు. హృదయపూర్వకంగా సేవ చేయాలి, ప్రేమతో సేవ చేయాలి. అప్పుడే చేసే సేవ సేవాయోగం కింద పరిణమిస్తుంది. ఇక బాబావారి యొక్క చమత్కారవాణిలో 4వ వాక్యమైనటువంటి మరొక చమత్కారవాణిని మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ చమత్కారవాణికి ఈ రచయిత పెట్టినటువంటి పేరు అన్న అన్వేషణ ఆత్మ అన్వేషణ. అన్నాన్వేషణ ఆత్మాన్వేషణ. దైవాన్ని వెతికే బుద్ధితో ధనాన్ని వెతుకుతున్నారు. దైవాన్ని వెతికే బుద్ధితో ధనాన్ని వెతుకుతున్నారు. ఆత్మను వెతుకవలసిన బుద్ధితో అన్నాన్ని వెతుకుతున్నారు. ఆత్మను వెతుకవలసిన బుద్ధితో అన్నాన్ని వెతుకుతున్నారు. ఆత్మాన్వేషణ చేయకుండా అన్నాన్వేషణ చేయడం అజ్ఞానం కాదంటారా? మనం బ్రతుకుతున్నది బ్రహ్మ కొరకు కానీ అన్నం కొరకు కాదు. ఆహారం దేహ సంరక్షణకే కానీ ఆత్మ సంరక్షణకు కాదు. తినడానికి బ్రతకరాదు, బ్రతకటానికి తినాలి. తినడానికి బ్రతకరాదు, బ్రతకటానికి తినాలి. ఈట్ టు లివ్, నాట్ లివ్ టు ఈట్ అన్నారు భగవాన్ సత్యసాయిబాబా. అయితే మానవుడు ఈనాడు తన జీవిత పరమావధి ఏమిటో గుర్తించలేకపోతున్నాడు. మానవుడు ప్రస్తుత కాలంలో తన జీవిత పరమావధి అంటే నా జీవితానికి అల్టిమేట్ గమ్యం ఏంటి అనేది గుర్తించలేకపోతున్నాడు. తన గమ్యం ఏమిటో గ్రహించలేకపోతున్నాడు. ఏదో విధంగా పొట్ట నింపుకోవాలని తాపత్రయపడుతున్నాడు. పశుపక్ష్యాదులు కూడా పొట్ట నింపుకునే ఉంటున్నాయి కదా. అటువంటప్పుడు మానవుని ప్రత్యేకత ఏమిటి? ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ మానవ జన్మ. దీనిని సార్థకం చేసుకోవాలంటున్నారు బాబా. ఇక బాబావారి యొక్క చమత్కారవాణిలో మరొక చమత్కారవాణి, ఆ వాణికి ఈ రచయిత పెట్టినటువంటి పేరు ఆశలు ఆశయాలు. బాబావారు ఏం చెప్తున్నారంటే, ఆశలను తగ్గించుకోండి, ఆశయాలను పెంచుకోండి. ఆశలను తగ్గించుకోండి, ఆశయాలను పెంచుకోండి. స్వార్థాన్ని త్యాగం చేయండి, పరార్థాన్ని పెంచుకోండి. అంటే పరులకు సేవ చేసేటువంటి గుణం. పరార్థం అంటే ఇతరుల కోసం అని, తన కోసం కాదు ఇతరుల కోసం అనే భావాన్ని పెంచుకోవాలి. స్వార్థాన్ని అంటే నా కోసం అనేటువంటి భావాన్ని త్యాగం చేయాలట. పరార్థాన్ని ఇతరుల కోసం అందరి కోసం అనేటువంటి భావాన్ని పెంచుకోవాలట. ఆశలను తగ్గించుకోండి, ఆశయాలను పెంచుకోండి.
స్వార్థాన్ని త్యాగం చేయండి, పరార్థాన్ని పెంచుకోండి. కుటిలిత్వాన్ని త్రుంచివేయండి, విశాలాన్ని పెంచుకోండి. దేహాభిమానాన్ని తగ్గించుకోండి, దేశాభిమానాన్ని పెంచుకోండి. ఇదే ఈనాడు మానవుడు చేయవలసిన సాధన అని బోధించారు భగవాన్ శ్రీ సత్యసాయి. ఆశలు ఉండవచ్చును కానీ పరిమితంగా ఉండాలి. ఆశ పేరాశగా మారితే ఆ పేరాశ దురాశగా మారి చిట్ట చివరికి నిరాశే మిగులుతుంది. దురాశ దుఃఖమునకు దారితీస్తుంది. కనుక ఆశలు పరిమితం, ఆశయాలు ఉన్నతంగా ఉండాలి. అందువలన ఆశయాల కోసం జీవించండి, ఆశలు కోసం ఎంత మాత్రమూ కాదు అంటారు బాబా. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క చమత్కారవాణిలో మరొక చమత్కారవాణి ఇప్పుడు మనం చదవబోతున్నాం. దీనికి ఈ రచయిత పెట్టిన పేరు ఉప్పు పప్పు. బాబావారు ఏమంటున్నారంటే, సద్గుణములు లేని మానవత్వం రుచి లేని పప్పు వంటిది. సద్గుణములు లేని మానవత్వము రుచి లేని పప్పు వంటిది అని అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. పప్పుకు రుచి ఎప్పుడు వస్తుంది? ఉప్పు వేసినప్పుడు పప్పుకు రుచి వస్తుంది. ఉప్పు లేకపోతే పప్పు చప్పగా ఉంటుంది. చప్పగా ఉన్న పప్పును మనం తింటామా? ఒక గంటలో అరిగిపోయే పప్పు పట్ల మనం అంత శ్రద్ధ చూపిస్తున్నప్పుడు 70-80 ఏండ్లు ఉండే ఈ మానవ జీవితం పట్ల ఇంకా ఎంత శ్రద్ధ చూపించాలంటారు? గుణమే మానవునికి ప్రధానము. గుణమే మానవునికి ప్రధానము. గుణరహితుడైన వ్యక్తిని సమాజం గుర్తించదు, గౌరవించదు. సద్గుణ సంపన్నుడైన వ్యక్తిని మాత్రమే సమాజం గౌరవిస్తుంది. అందువలననే సద్గుణములు లేని మానవత్వం ఉప్పు లేని పప్పు వంటిది అంటారు బాబా. కనుక ప్రతి మానవుడు సద్గుణ సంపన్నుడు కావాలి. అన్ని గుణముల కంటే ప్రేమ ఉత్తమమైనటువంటి గుణం. ప్రేమను పెంచుకొని పారమార్థిక చింతనను అభివృద్ధిపరుచుకొని పరోపకార తత్వమును పెంపొందించుకోవాలంటారు బాబా. పరోపకారార్థం ఇదం శరీరం కదా. కనుక భగవదానుగ్రహం వలన లభించిన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. సాయిరాం 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 సాయి సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క చమత్కారవాణిలో మరొక చమత్కారవాణికి ఈ రచయిత పెట్టినటువంటి పేరు కంచు కనకం. కంచు అంటే ఇత్తడి, కనకం అంటే బంగారం. కంచు కనకము రెండు చూచినప్పుడు ఈ రెండు లోహాలు కూడా ఒకటిగానే కనిపిస్తాయి. కానీ కంచు అంటే ఈ ఇత్తడితో తయారైనటువంటి పనిముట్ల యొక్క శబ్దము ఘనంగా ఉంటుంది. కనకము అంటే బంగారాన్ని కనుక మనం ఏదైనా దేనితోనైనా మీటి కొట్టడానికి ప్రయత్నం చేస్తే కనకము శబ్దము శబ్దరహితంగా ఉంటుంది. కంచు విలువ తక్కువ, కనకం విలువ ఎక్కువ. కంచు కనకము రెండూ చూచినప్పుడు ఈ రెండు ఒకటిగానే కనిపిస్తాయి. కానీ కంచు శబ్దము ఘనంగా ఉంటుంది, కనకము శబ్దము శబ్దరహితంగా ఉంటుంది. కంచు విలువ తక్కువ, కనకం విలువ ఎక్కువ. విద్యార్థులు బంగారంలాగే నిరాడంబరంగా ఉండాలి, కానీ కంచులాగే ఆడంబరంగా ఉండకూడదు. విద్య యందు ఎట్టి ఆడంబరము పనికిరాదు. విద్యార్థులు ఆడంబరమైన మాటలను అదుపులో పెట్టాలి. మన మాటలు మధురంగా, వినయంగా ప్రకటింపచేయాలి. మన యొక్క రూపము, మన యొక్క భావము, మన యొక్క క్రియలు స్వచ్ఛమైనటువంటివిగా ఉండాలి, అమూల్యమైనటువంటివిగా ఉండాలి, శీలవంతమైనటువంటివిగా ఉండాలి. సౌజన్యం, సౌశీల్యం, సౌభాగ్యముగా ఉండాలి. అందరూ గోల్డ్ కావాలి, రోల్డ్ గోల్డ్ కాదు, ప్యూర్ గోల్డ్ కావాలి అని అంటారు భగవాన్ బాబా. కనుక పిల్లలు స్వచ్ఛమైన బంగారం లాంటి పిల్లలుగా తయారు కావాలి. అనగా కంచు వలె కాకుండా కనకము వలె తయారవ్వాలి. అందుకనే బాబావారు బంగారు బంగారు అని సంబోధన చేస్తారు కదా. ఓం సాయిరామ్ అంటే మనందరం కూడా బంగారంలా తయారవ్వాలని ఆయన సంబోధనలోనే పరమార్థం అన్నమాట. ఓకే, ఇప్పుడు బాబావారి యొక్క చమత్కార వాణిలో
మరొక చమత్కారవాణికి రచయిత పెట్టినటువంటి టైటిల్ కర్మ అకర్మ వికర్మ. ఈ చమత్కారవాణిలో బాబా ఏం చెప్తున్నారు ఇప్పుడు చూద్దాం. కర్మలు 3 విధాలు. కర్మ అంటే యాక్షన్, అకర్మ అన్యాక్షన్, వికర్మ ఇన్ యాక్షన్. ఇందులో వికర్మ సూక్ష్మమైనది. సూక్ష్మమై, సాత్వికమై, ఆత్మసందర్శన నిమిత్తమై, సర్వసంగ పరిత్యాగము చేయునది ఇది. ఏది చూచినా, ఏది పలికినా, ఏది అనుభవించినా ఈశ్వరత్వముగానే అనుభవించుము అని అంటారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. ఏది చూచినా, ఏది పలికినా, ఏది అనుభవించినా ఈశ్వరత్వముగానే అనుభవించుము అంటారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. అకర్మ అన్యాక్షన్ అనున్నది దీనికి పూర్తిగా విరుద్ధమైనది. అంతర్కర్మలను కానీ బహిర్కర్మలను కానీ ఏమాత్రం చేయక తమో గుణంలో స్తంభించి ఉంటుంది ఇది. ఇది తన స్వార్థం తప్ప అన్యం ఏమాత్రం ఆశించదంటారు బాబా. ఇది ఈ అనాక్షన్ అనేటువంటిది తన స్వార్థం తప్ప అన్యం ఏమాత్రం ఆశించదంటారు బాబా. కర్మ అనేది రజోగుణ సంబంధమైనది. ఇది స్థూలమై స్వార్థమును తరింపచేసుకునే నిమిత్తమై కర్మలను ఆచరిస్తూ ఉంటుంది. ఈ కర్మను చేసేవారు తమ మనోవృత్తుల నిమిత్తమై కర్మలను ఆచరిస్తూ ఉంటారు. ఈ కర్మ క్రమేణా ఉన్నత స్థాయిలోనికి పోయి వికర్మలోనికి చేర్చుటకు వీలుగా ఉంటుందని బాబావారు చెప్పారు. కర్మ అకర్మ వికర్మలను ఆధారంగా చేసుకుని మానవత్వమును 3 విధములుగా విభజించారని చెబుతూ అవే పశుమానవత్వము, మానవ మానవత్వము, దైవ మానవత్వములని బాబావారు పేర్కొని ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరూ సత్కర్మలను ఆచరిస్తూ పశుత్వము నుండి దివ్యత్వానికి ఎదిగేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇక బాబావారి చమత్కారవాణిలో మరొక చమత్కారవాణిని వ్యాఖ్యానిస్తూ రచయిత పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే కబంధులు దైవ బంధువులు. బాబావారు ఏమంటున్నారంటే కబంధులం కారాదు, దైవ బంధువులం కావాలి. మన సంబంధం కబంధం కారాదు, దైవబంధం కావాలి అని అంటున్నారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. శబరి, గుహుడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు, విభీషణుడు, జటాయు. ఆహా, ఈ ఆర్డర్ చూడండి. శబరి, గుహుడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు, విభీషణుడు, జటాయువు. వీరందరూ దైవంతో సంబంధం పెట్టుకుని ముక్తిని పొందారు. కబంధుడు రాక్షసుడు. రామలక్ష్మణులను సైతం తన బాహువులతో బంధించాడు. పరమాత్మను బంధించడం వలన తగిన శాస్తిని అనుభవించాడు. కనుక మనం కబంధునిలా ప్రవర్తించరాదు. మానవుడు తనలోనున్న దివ్యత్వమును తెలుసుకొని తోటి మానవుల్లో గల దైవత్వమును గుర్తించి సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నప్పుడు మనం దైవబంధువులం కాగలమంటారు స్వామి. కనుక మనలో ఉన్న రాక్షస ప్రవృత్తిని విడనాడి ప్రేమ, కరుణ, దయ, జాలి, త్యాగం వంటి దైవీ గుణములను అలవర్చుకోవాలి. ప్రేమజనితమైన త్యాగం చిత్తశుద్ధిని కలుగజేసి నిర్మలత్వానికి దారితీస్తుంది. అట్టి నిర్మలత్వం ఏకత్వాన్ని సాధించి దివ్యత్వాన్ని పొందుతుంది. ఓం సాయిరామ్. ఏం చెప్తున్నారు ఇక్కడ? ప్రేమజనితమైన త్యాగం అంటే త్యాగం ఇట్లా పుట్టాలట, ఏదో మనకు అక్కర్లేదనో లేదంటే ఏదో ఇది ఇచ్చేస్తే నాకు ఏదో వస్తుందనో అట్లాంటి భావంతో కాదట. ఆ త్యాగం ప్రేమ వల్ల జనించాలట. ప్రేమజనితమైనటువంటి త్యాగం చిత్తశుద్ధిని కలిగించి నిర్మలత్వానికి దారితీస్తుంది. అట్టి నిర్మలత్వం ఏకత్వాన్ని సాధించి దివ్యత్వాన్ని పొందుతుంది. ఓం సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క చమత్కారవాణిలో మరి ఒక చమత్కారవాణిని ఉటంకిస్తూ వ్యాఖ్యానం చేస్తూ రచయిత ఆ చమత్కారవాణికి పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే కాముడు రాముడు. ఈ జీవితం అనే దీర్ఘ ప్రయాణంలో కోరికలు అనే లగేజీని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఈ జీవితం అనేటువంటి లాంగెస్ట్ జర్నీ, దీర్ఘ ప్రయాణంలో
కోరికలు అనేటువంటి లగేజీని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఈ కోరికల వల్లనే బంధనాలు ఏర్పడుతున్నాయి. ఈ బంధనాల ద్వారానే దుఃఖం ప్రాప్తిస్తున్నది. సీతాదేవి తన సర్వస్వమును త్యాగం చేసి రాముడే నాకు ప్రధానము, ఆధారము అని భావించటం చేత రాముడు ఆమెకు దక్కాడు. దండకారణ్యంలో బంగారు జింకను చూచి ఆమె దానిని ఆశించడం చేత కోరికలు ప్రారంభమైనాయి. అప్పుడు రాముడు ఆమెకు దూరమయ్యాడు. కాముడున్న చోట రాముడు, రాముడున్న చోట కాముడు ఉండుట వీలు కాదు. అంధకారము ప్రకాశము ఒకే స్థానమునందు ఒకే కాలంలో ఉండుటకు వీలు కాదనే విషయం రుజువైంది. బాబావారు ఏమంటున్నారు? కాముడున్న చోట రాముడు, రాముడున్న చోట కాముడు ఉండుట వీలు కాదు. అంధకారము ప్రకాశము ఒకే స్థానమునందు ఒకే కాలంలో ఉండుటకు వీలు కాదనే విషయం రుజువైంది అని అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. కనుక కాముడు రాక్షసుడు, రాముడు భగవంతుడు. అందువలన రామసేవ చేయాలి కానీ కామసేవ చేయరాదు. రామసేవ చేస్తే తరిస్తారు, కామసేవ చేస్తే కష్టాలు కోరి తెచ్చుకుంటారు. ఇక ఓం సాయిరామ్. బాబావారి యొక్క చమత్కారవాణిలో మరి ఒక చమత్కారవాణి, దీనికి రచయిత పెట్టినటువంటి టైటిల్ కింకరుడు శంకరుడు. బాబావారు ఏమంటున్నారంటే, సేవకుడు కానివాడు నాయకుడు కాలేడు, సేవకుడు కానివాడు నాయకుడు కాలేడు, కింకరుడు కానివాడు శంకరుడు కాలేడు అని భగవాన్ బాబా చక్కగా చమత్కరించారు. సేవకుడు కానివాడు నాయకుడు కాలేడు, కింకరుడు కానివాడు శంకరుడు కాలేడు అని భగవాన్ బాబా చక్కగా చమత్కరించారు. నిజానికి ఇది చమత్కారం కాదు, వాస్తవం కూడాను. పైకి చమత్కారంగా కనిపించిన దీనిలో ఎంతో నిగూఢమైన అర్థం ఇమిడి ఉన్నది. దేశ సేవకుడు అధికారంలోకి వస్తే నిస్వార్థమైనటువంటి సేవను చేస్తాడు. అయితే ఈనాడు ఏమాత్రం సేవ చేయకుండా అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి అనేక అక్రమ అనాచార అవినీతి మార్గంలో అనుసరిస్తున్నారు కొందరు. ప్రజలకు ఏమాత్రం సహాయం చేయకుండానే అడ్డదారుల ద్వారా అందలం ఎక్కాలని ప్రయత్నిస్తున్నారు. పదవులను పొందడానికి ధనమును విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఎన్నికల్లో ఖర్చు చేసిన సొమ్మును కనీసం రెట్టింపు సంపాదించడానికి అనేక అవినీతి మార్గములను అనుసరిస్తున్నారు. అభ్యుదయ కార్యక్రమాలకు ఖర్చు పెట్టవలసిన సొమ్ముతో అధిక భాగం వ్యక్తుల జేబుల్లోకే పోతున్నది. అందువలన ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ అవస్థల్లో పడిపోతున్నది. అందువలన ప్రజలు విఘ్నతను ప్రదర్శించాలి. అంటే ఏం చేయాలి? సేవకునికి మాత్రమే అధికారం అప్పచెప్పాలి. ఎందుకని? సేవకుడు కానిదే నాయకుడు కాలేడన్నారు కదా బాబావారు. సేవకునికి మాత్రమే అధికారం అప్పచెప్పాలి. సేవలో ఉన్నది పవిత్రత. సేవ ద్వారానే ప్రేమ అనుభూతిలోకి వస్తుంది. సేవ ద్వారానే ప్రేమ అనుభూతిలోకి వస్తుంది. సేవ ద్వారా భగవంతుని మెప్పును కూడా పొందవచ్చు. సేవ ద్వారా భగవంతుని మెప్పుని కూడా పొందవచ్చు. సేవ చేసి లక్ష్మీదేవి తరించింది. మనం చూస్తుంటాం కదా, పాలసముద్రంలో విష్ణుమూర్తి యొక్క పాదాలు నొక్కుతున్నట్లుగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని మనం చూస్తూ ఉంటాం కదా. లక్ష్మీదేవి పాదసేవ చేస్తున్నట్టుగా సేవ చేసి లక్ష్మీదేవి తరించింది. సేవకుడిగా నమ్మిన బంటుగా హనుమంతుడు ప్రశంసలను అందుకున్నాడు. సేవకుడుగా నమ్మిన బంటుగా హనుమంతుడు ప్రశంసలను అందుకున్నాడు. సేవను గురించి ఉపన్యాసాలు చెప్పడం కంటే సేవ చేసి చూపించడంలోనే ఉన్నది గొప్పతనం అంటారు శ్రీ భగవాన్ సత్యసాయి బాబా. కనుక సమాజ సేవే సర్వేశ్వరుని సేవ, మానవ సేవే మాధవ సేవ. దీనిని విస్మరించకండి. సేవ చేయండి, తరించండి. అలాగే మనం కూడా సేవ చేద్దాం, తరిద్దాం. ఇక బాబావారి యొక్క చమత్కారవాణిలో మరొక చమత్కారవాణి చేసే ముందు ఒక్కసారి సాయిరామస్మరణ. సాయిరాం సాయిరాం సాయి సాయిరాం 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 సాయి సాయిరాం. బాబావారి చమత్కారవాణిలో మరొక చమత్కారవాణి, దీనికి రచయిత పెట్టినటువంటి టైటిల్ కీర్తనం సంకీర్తనం.
మనకు తెలియకుండానే బాబావారి స్మరణ చేస్తాం. ఇక్కడ కూడా కీర్తనం సంకీర్తనం అనే టైటిల్ వచ్చింది. కీర్తనం సాధకుని పవిత్రుని గావిస్తుంది. కీర్తనం అనేటువంటి అంటే భగవంతుని యొక్క గుణగణాలను కీర్తనం చేస్తే ఆ భగవంతుని యొక్క సద్గుణ కీర్తన మనల్ని పవిత్రంగా చేస్తుందట. కీర్తనం సాధకుని పవిత్రంగా గావిస్తుంది. విష్ణు కీర్తనం విశ్వాన్నే తరింపజేస్తుంది. సంకీర్తన విశ్వశ్రేయస్సును కోరి చేసేటువంటి సమిష్టి ప్రార్థన అని భగవాన్ శ్రీ సత్యసాయి వారు చెబుతూ ఏమంటున్నారు? కీర్తనం సాధకుని పవిత్రంగా చేస్తుంది. విష్ణు కీర్తనం విశ్వాన్ని తరింపజేస్తుంది. సంకీర్తన విశ్వశ్రేయస్సును కోరి చేసే సమిష్టి ప్రార్థన అని భగవాన్ బాబావారు చెబుతూ ఒక వ్యక్తి పాడే పాటను కీర్తన అంటారు. కీర్తన వ్యక్తిగతమైనటువంటి భగవత్ ప్రార్థన. సంకీర్తన అనగా భగవంతుని లెస్సగా కీర్తించడం, అంటే గొప్పగా ఘనంగా కీర్తించడం. 10 మంది కూడి ఏకకంఠంతో హృదయమును కరింగించే విధంగా సంకీర్తన చేయటం, భగవంతుని యొక్క కీర్తిని ప్రకటించమంటారు బాబా. అందుకనే బాబావారు ఎప్పుడు ఏం పాడతారు? హరినాము వినా సుఖశాంతి నహి అంటారు కదా. సమ్యక్ కీర్తనం సంకీర్తనం అన్నారు పెద్దలు. కీర్తన పాడేటప్పుడు కేవలం పెదవుల నుండి గొంతు నుండి వాక్యములు వెలువడతాయి. హృదయం నుండి కరిగి కదిలి స్వేచ్ఛతో ఆనందంతో భయభ్రాంతులు లేకుండా గావించే దానినే సంకీర్తనం అంటారు. పెద్దలు ఏం చెప్పారు? సమ్యక్ కీర్తనం సంకీర్తనం. కీర్తన పాడేటప్పుడు కేవలం పెదవుల నుండి గొంతు నుండి వాక్యములు మాత్రమే వెలువడతాయి. హృదయము నుండి కరిగి కదిలి స్వేచ్ఛతో ఆనందముతో భయభ్రాంతులు లేకుండా గావించు దానినే సంకీర్తనం అన్నారు. ఈ సంకీర్తన 4 విధములు. 1 గుణ సంకీర్తన, 2 లీలా సంకీర్తన, 3 భావ సంకీర్తన, 4 నామ సంకీర్తన. భగవంతుని గుణగణములను వర్ణించుట కంటే, లీలలను గానం చేయటం కంటే, తత్వములను భావములను కీర్తించుట కంటే నామమును ఉచ్చరించటమే పవిత్రమైనది. సాయిరాం 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 సాయిరాం. ఒకే నామమును అందరూ ఒకేసారి ఉచ్చరించినప్పుడు దైవత్వం అనే ప్రకాశము అందరి యందు వెలుగొందుతుంది. కనుక పై 4 నామ సంకీర్తన ఉత్తమమైనది అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. సాయిరాం సాయిరాం సాయి సాయిరాం 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 సాయి సాయిరాం. మనం ఇప్పటిదాకా బాబావారి యొక్క వాగ్విభూతిని బాబావారి యొక్క వాగ్విభూతిని ఏం చేశాము? చక్కగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాము. ఈ ప్రయత్నాన్ని మళ్ళీ కొనసాగించేలోపు ఒక చిన్న విరామం తీసుకున్నాము. బాబావారి యొక్క చమత్కారవాణి గ్రంథంలో మనం కొన్ని బాబా యొక్క వాగ్విభూతిని బాబావారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మనం చదువుకుందాం. దీని యొక్క తరువాయి భాగం రేపొద్దున కంటిన్యూ చేద్దాం. సాయిరాం సాయిరాం సాయి సాయిరాం 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 సాయి సాయిరాం.